షామీ మీ 11 అల్ట్రా ఫోన్ వెనకాల ఒక పెద్ద కెమెరా బంప్. ఈ కెమెరా బంప్లో ఏముంది? అంత పెద్ద కెమెరా ఇందులో ఇన్సర్ట్ చేశారా? దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, లేకపోతే ఇది కూడా సేల్స్ జిమ్మిక్కా? ఈ విషయాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం షామీ మీ 11 అల్ట్రా ఫోన్ గురించి, దాని యొక్క కెమెరా గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా మనకి ఈ ఫోన్ చూస్తుంటే హిస్టారికల్గా మనకి శాంసంగ్ గెలాక్సీ కెమెరా ఏదైతే ఉందో, కెమెరా సెంట్రిక్ ఫోన్, అది ఒకటి, నోకియా లూమియా 1020 అనేది, ఇవి రెండు కూడా గుర్తు రావడం అనేది సహజం. కాకపోతే దీనిని వాటితో కంపేర్ చేయలేం, కానీ ఇది కూడా అలానే దూసుకొచ్చిన ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో వాడిన కెమెరా అంత బలమైన సెన్సార్ కలిగి ఉంది. మెయిన్లీ చెప్పాలంటే లార్జ్ సెన్సార్, బలమైన సెన్సార్ మీన్స్ అది లార్జ్ సెన్సార్ అనమాట. దీనిలో మనకి 1/1.2 ఇంచెస్ సెన్సార్ అనేది మెయిన్ కెమెరాలో వాడారు. అది 15 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అనమాట. ఈ 1/1.2 సెన్సార్ మనకి దగ్గరగా దేనికి రిజంబ్లెన్స్గా ఉంటుంది అంటే, సోనీ RX100 ఏదైతే ఉందో, సోనీ RX100లో వాడిన 1 ఇంచ్ కెమెరా సెన్సార్కి చాలా దగ్గరగా ఉంది. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి కెమెరాలో సెన్సార్ ఎంత పెద్దదిగా ఉంటే అంత లైట్ అనేది క్యాప్చర్ చేయగలుగుతుంది. అంత లైట్ క్యాప్చర్ చేయడం వల్ల డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. నేను చెప్పాను కదా, 1/1.2 అంటే ఆల్మోస్ట్ 0.89 ఇంచెస్ సెన్సార్ అనమాట. ఈ సెన్సార్ వల్ల మనకి ఆ ఫీల్డ్ అనేది, ఎప్పుడైతే మనకి లైట్ అనేది ఎక్కువ క్యాప్చర్ చేయగలుగుతుంది, ఎక్కువ సెన్సార్ ఉండటం వల్ల మనకి అంత పెద్ద లెన్స్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. అంత పెద్ద లెన్స్ యూజ్ చేయడం ఒకటే కాదు, ఆ సెన్సార్కును మనకి ఈ లెన్స్కి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఆ గ్యాప్ పెట్టడం గురించే ఈ ఫోన్ యొక్క కెమెరా ఎర్రే ఏదైతే ఉందో దాన్ని అంత థిక్గా తయారు చేశారు. అది మీరు క్లియర్గా దానిలో విజిబుల్గా చూడొచ్చు. మీకు చెప్పాలంటే డిజైన్ అనేది మనకి పోకో X3, పోకో M3 ఈ ఫోన్స్ చూసుకున్నట్టయితే డిజైన్ దానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇందులో వాడింది మాత్రం జెన్యూన్గా ఒక మంచి హై క్వాలిటీ పెద్ద సెన్సార్, పెద్ద కెమెరా అనమాట. ఇది మనకి 50 మెగాపిక్సెల్ f2.0 యాపరేచర్తో వస్తుంది. అలానే 1.4 మైక్రోమీటర్ సెన్సార్ ఏదైతే పిక్సెల్ సైజ్ ఉందో ఆ పిక్సెల్ సైజ్తో వస్తుంది. ఆ పిక్సెల్ సైజ్ ఎంత పెద్దది ఉందో దాన్ని బట్టి సెన్సార్ సైజ్ కూడా అంత పెద్దదిగా పెరుగుతుంది, మెగాపిక్సెల్ సైజ్ పెరిగే కొద్దీ. దానివల్ల ఈ సెన్సార్ సైజ్ అనేది ఇంత పెద్దదిగా ఉందని అయితే చెప్పొచ్చు. దీనిలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అలానే PDAF, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ అంటాం కదా, ఆ PDAF ఉంది. అలానే మనకి లేజర్ ఆటో ఫోకస్ అనే సిస్టమ్ కూడా ఉంది. ఇవన్నీ కలిసి ఈ కెమెరాని ఒక జైగాంటిక్ కెమెరాగా, ఒక బిగ్ కెమెరాగా మాత్రం తయారు చేస్తున్నాయని చెప్పొచ్చు. ఈ 48 మెగాపిక్సెల్ ఉన్న సెకండరీ కెమెరా వచ్చేప్పటికి మనకి 120mm ఫోకల్ లెంత్ ఉన్న కెమెరా. ఇది ఒక పెరిస్కోప్ జూమ్ కెమెరా అని చెప్పొచ్చు. ఇప్పటివరకు మనకి స్మార్ట్ ఫోన్స్ విభాగంలో వచ్చిన వాటన్నిటిలోకి అతిపెద్ద జూమ్ కెమెరా ఇది అని చెప్పొచ్చు. అలానే ఇందాకటి మన కెమెరా కూడా ఏదైతే మెయిన్ కెమెరా చెప్పుకున్నామో అది కూడా ఇప్పటివరకు మనకి స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలోకి అతిపెద్ద సెన్సార్ ఉన్న కెమెరాగా అయితే మాత్రం మనం చెప్పొచ్చు. ఇక దీనిలో మూడో కెమెరా వచ్చేపాటికి మనకి అది కూడా 48 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పొచ్చు. అది వచ్చేపాటికి f2.2 యాపరేచర్తో వస్తుంది. ఈ f2.2 యాపరేచర్తో పాటు మనకి 12mm ఫోకల్ లెంత్ అనేది వస్తుంది. 12mm ఫోకల్ లెంత్ అనేది చాలా మినిమం ఫోకల్ లెంత్. ఇది అల్ట్రా వైడ్ కెమెరా. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేపాటికి 128 డిగ్రీస్ అనమాట. అంటే ఇప్పటివరకు ఎనీ స్మార్ట్ ఫోన్స్లో అంత వైడ్ యాంగిల్ కెమెరా అయితే మాత్రం ఇవ్వలేదు. ఇదే టాపెస్ట్ వైడ్ యాంగిల్ కెమెరా అని అయితే మాత్రం చెప్పొచ్చు. ఇంకా మరీ ముఖ్యంగా దీనిలో చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఇందులో మనకి 1/2 ఇంచ్ సెన్సార్ వస్తుంది. ఇందాక మనం చెప్పిన మెయిన్ సెన్సార్తో పోల్చుకుంటే దానిలో సగం దీని సెన్సార్ సైజ్ అనేది ఉంటుంది. మనకి ఈ 3 కెమెరాలతో పాటు డ్యూయల్ LED ఫ్లాష్ వస్తుంది. దాంతోపాటు 1.1 ఇంచ్ సూపర్ AMOLED కాదు, AMOLED డిస్ప్లే అనేది బ్యాక్ సైడ్ వస్తుంది. అది మనకి మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో దాంతో పర్ఫెక్ట్గా సెల్ఫీస్ తీసుకోవడానికైతే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఈ 1.1 ఇంచ్ డిస్ప్లే ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా MI బ్యాండ్స్ ఉన్నాయి కదా మనకి, సేమ్ MI బ్యాండ్స్లో ఎలాంటి డిస్ప్లే అయితే వాడారో అదే డిస్ప్లే ఈ ఫోన్ వెనకాలైతే మాత్రం మనకి వస్తుంది.
ఈ కెమెరా యొక్క వీడియో ఫీచర్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ 3 కెమెరాలు కూడా 8K రికార్డింగ్ క్యాపబుల్ అనమాట. అంటే ఈ ఈ కెమెరాలో ఏదైతే ఈ ఫోన్లో ఇచ్చిన 3 కెమెరాలు ఉన్నాయో ఆ 3 కెమెరాలతో కూడా మనం 8K రికార్డింగ్ చేయొచ్చు. అది 8K మాత్రం 24 ఫ్రేమ్స్ వరకే ఫిక్స్ అయిపోయింది. 30 ఫ్రేమ్స్ వరకు మనం వెళ్ళలేమన్నమాట. ఓన్లీ 24 ఫ్రేమ్స్ 8K వరకు మనం ఈ 3 కెమెరాల్లో ఏ కెమెరాతోటైనా రికార్డ్ చేయొచ్చు. అలానే 4K వచ్చేపాటికి 30 అండ్ 60 FPS రెండు రికార్డ్ చేస్తుంది. అలా కాకుండా మనకి 1080p వచ్చేపాటికి సూపర్ స్లో మోషన్ అయితే మాత్రం రికార్డ్ చేస్తుంది. నార్మల్ స్లో మోషన్ కూడా కాదు, ఇది ఆల్మోస్ట్ 1920 FPS వరకు కూడా వెళ్తుంది. అంత స్లో మోషన్ వరకు ఇది రికార్డ్ చేయగలుగుతుంది. మనం ఇప్పటివరకు కెమెరా గురించే ఎందుకు చెప్పుకున్నాము అంటే ఇది మెయిన్లీ మనకి కెమెరా సెంట్రిక్ ఫోన్ కాబట్టి ఈ కెమెరా సెంట్రిక్ ఫోన్ అవటం వల్ల మిగతా ఫీచర్స్ గురించి మనం పెద్దగా తక్కువగా అంచనా వేయడానికి అయితే లేదు. ఇందులో మనకి వచ్చేపాటికి 120 Hz ఉన్న AMOLED డిస్ప్లే అయితే మాత్రం మనకి వస్తుంది. ఈ డిస్ప్లే అనేది మనకి 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో మనకి ప్రాసెసర్ వచ్చేపాటికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో పాటు మనకి Adreno 660 GPU అయితే మాత్రం దీంతో పాటు వస్తుంది. ఈ ఫోన్ మనకి 3 వేరియంట్లలో అయితే లభిస్తుంది. ఇది వచ్చేపాటికి మనకి 8GB 128GB, అలానే 12GB 256GB, అలానే 12GB 512GB ఇలా 3 వేరియంట్లలో అయితే మాత్రం ఈ ఫోన్ లభిస్తుంది. అలా కాకుండా ఇది మనకి 2 కలర్స్లో కూడా మనకి లభిస్తుంది. 2 కలర్స్ వచ్చేపాటికి మనకి సిరామిక్ బ్లాక్ అండ్ సిరామిక్ వైట్ అనమాట. వీటినే మనకి కంపెనీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే కాస్మిక్ బ్లాక్ అండ్ కాస్మిక్ వైట్ అని చెప్తున్నారు. దీనిలో మనకి ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది కంపెనీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మాత్రం ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని చెప్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ నార్మల్ వైర్డ్ ఛార్జింగే కాదు, వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది 67 వాట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అంత పవర్ఫుల్ ఛార్జింగ్, అంత పవర్ఫుల్గా వైర్లెస్ ఛార్జింగ్ అయితే మాత్రం ఇది చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఈ ఫోన్లో మనకి ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మంచి డిస్ప్లే అయితే వాడారు, అది ఒక ప్రో అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేపాటికి ఒక మంచి కెమెరా వాడారు, లార్జ్ సెన్సార్ ఉన్న కెమెరా, అది ఒక మంచి ప్రో అని చెప్పొచ్చు. ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది, అది ఒక మంచి ప్రో అని చెప్పొచ్చు. దీనికి IP68 రేటింగ్ ఉంది, అది ఒకటి. నెక్స్ట్ వచ్చేపాటికి మనకి 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అనేది ఉంది, అంటే బయట రీడబిలిటీ అనేది చాలా బాగుంది, అది ఒక మంచి ప్రో అని చెప్పొచ్చు. ఇంకా మనకి MI ఫోన్స్ గురించి తెలిసిందే కదా, వీళ్ళు ప్రతి ఫోన్లో IR బ్లాస్టర్ ఇస్తారు, అది దీనిలో కూడా ఇచ్చారు, అది ఒక ప్రో. నెక్స్ట్ వచ్చేపాటికి హర్మాన్ కార్దన్ స్పీకర్స్, డ్యూయల్ స్పీకర్స్ స్టీరియో అయితే ఇచ్చారు, అది ఒక ప్రో అని చెప్పొచ్చు. కాకపోతే దీనిలో కాన్స్ వచ్చేపాటికి మెయిన్లీ దీని బ్యాటరీ వచ్చేపాటికి మెయిన్ డిసప్పాయింట్మెంట్ అని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇది కెమెరా యూజ్ చేస్తున్నప్పుడు చాలా డ్రాస్టిక్గా అయితే మాత్రం బ్యాటరీ దిగిపోతుంది, అది మెయిన్ కాన్ అని చెప్పొచ్చు. అలానే ఎంత ఫాస్ట్గా ఛార్జింగ్ దిగుతుందో అంత ఫాస్ట్గా ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. ఈ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైతే ఉందో దానివల్ల అంతే స్పీడ్గా ఛార్జింగ్ ఎక్కుతుంది. కానీ ఎప్పుడైతే మనం బయట ఉంటామో అప్పుడు కెమెరా యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా ఇది బ్యాటరీ దిగిపోతుంది, అది ఒక డిసప్పాయింట్మెంట్ అనే చెప్పొచ్చు ఈ ఫోన్కి. ఇదండి MI 11 అల్ట్రా మీద నా ఒపీనియన్స్. ఈరోజు నేను చెప్పిన విషయాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఒకవేళ నేను చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, బెల్ ఐకాన్ని కొట్టడం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై ఫర్ నౌ, జై హింద్.